హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పట్లాగే. బట్ ఈరోజు వీడియో అండ్ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అన్ని అబ్బాయిల కోసమే ఎక్కువ ఉంటాయి అనుకోండి. బట్ ఈరోజు కూడా నేను గర్ల్స్ మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అనేది కూడా చెప్తాను. అండ్ చాలామంది అబ్బాయిలు ఏంటంటే కొంచెం అంటే బ్లాక్గా ఉన్నా కానీ, లేదంటే కొంచెం చామన్ ఛాయ్గా ఉన్నా కానీ, ఐ థింక్ మేము అందంగా లేము, సో అండ్ ఒక కాన్ఫిడెంట్ లెవెల్ని కోల్పోతూ ఉంటారనమాట. సో మేము అంటే ఎవరినైనా ఇంప్రెస్ చేయాలన్నా కూడా చేయలేము, అండ్ మాకు ఎక్కడ అమ్మాయిలు సెట్ అవుతారు ఎవరినైనా ఇష్టపడినా కూడా అని చెప్పేసి చాలామంది కొంచెం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే. బట్ ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ మీరు ఎవరైనా సరే బ్లాక్గా ఉన్నారా అని పర్లేదు, కొంచెం చామన్ ఛాయ్గా ఉన్నారా, మీకోసం కొన్ని టిప్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పబోయే టిప్స్ కనుక మీరు డెఫినెట్లీ ఫాలో అవ్వండి గాయస్. అండ్ ఖచ్చితంగా మీరు చాలా హ్యాండ్సమ్ అని, మీరు చాలా ఫ్యాషనబుల్గా ఉంటారని, మీరు చాలా స్టైలిష్ అని ఎదుటి వాళ్ళ దృష్టిలో పడిపోతారనమాట. నార్మల్గా చాలామంది ఏంటంటే మేము కలర్ తక్కువ ఉన్నాము, సో మేము వైట్గా లేము, ఎందుకు మాకు ఇలా అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ నిజం ఏంటి అంటే వైట్గా ఉన్న అబ్బాయిల కన్నా కూడాను అండ్ కొంచెం ఇలా చామన్ ఛాయ్గా ఉన్న వాళ్ళు, కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళ ఫేస్లోనే ఒక గ్లో ఉంటుందన్నమాట. సో అంటే ఒక కళ ఉంటుంది, అది వైట్గా ఉండే అబ్బాయిలో కూడా అసలు ఉండదు నిజం చెప్పాలంటే, ఓపెన్గా మాట్లాడుకుంటే. కానీ ఇది చాలామంది గర్ల్స్ మీకు తెలీదు అనమాట. అండ్ అంటే నార్మల్గా ఫేస్లో వైట్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి, దాని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. బట్ మెయిన్గా ఇలాంటి అబ్బాయిలకి ఉండవలసింది ఫిట్నెస్ అనమాట. సో ఫిట్నెస్తో మీరు చాలా హ్యాండ్సమ్గా కనిపించవచ్చు, మీకు తెలుసో లేదో కానీ. అండ్ ఎప్పుడు కూడాను అండ్ మీరు జస్ట్ ఒక 1 అవర్ అండ్ జిమ్లో జాయిన్ అవ్వండి, ఫిట్నెస్ మెయింటైన్ చేయండి, బాడీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి, వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోండి. జస్ట్ ఒక 1 అవర్ చేయండి చాలు జిమ్లోకి వెళ్ళేసి. అదంతా మా వల్ల కాదు, మేము చేయలేము అనుకున్నా కూడా జస్ట్ వాక్ అయినా చేయండి ఒక 1 అవర్ అట్లా, మార్నింగ్ టైంలో కావచ్చు, ఈవినింగ్ టైంలో కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ మీ ఫిజిక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అండ్ మీరు ఏదైనా అవుట్ఫిట్ వేసుకున్నా సరే అది మంచిగా సెట్ అయిపోతుంది మీ బాడీకి, చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తారు మీరు. అండ్ ఫస్ట్ బాడీ మెయింటెనింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ పాయింట్ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను గాయస్. నెక్స్ట్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుంటే, ఐ థింక్ క్లాతింగ్ గురించి మాట్లాడుకుంటే, మీరు వేసుకునే బట్టలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీ కలర్ని డిసైడ్ చేస్తాయి. చాలామంది బ్లాక్గా ఉన్న అబ్బాయిలు ఏంటంటే డార్క్ కలర్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదు డార్క్ కలర్స్ వేసుకుంటే మన స్కిన్ మంచిగా బ్రైట్ అవుతుందేమో అని అనుకుంటారేమో, కానీ అస్సలు బ్రైట్ అవ్వదు. మీరు ఎక్కువగా అంటే చాలామంది బ్లాక్గా ఉండి బ్లాక్ కలర్ షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు. అండ్ ఏ కలర్ షర్ట్స్ వేసుకున్నా కూడా చాలా డార్క్ తీసుకుంటూ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు అంత హ్యాండ్సమ్గా కనిపించరు, మీ కలర్లో అది కలిసిపోయినట్టు ఉంటుంది, కానీ మీ ఫేస్ ఏంటి, అసలు మీ బ్రైట్నెస్ ఏంటి అనేది అస్సలు ఏమాత్రం మీకు అది కనిపించదు. సో అలాంటి కలర్స్ అవాయిడ్ చేయండి, లైట్ కలర్స్ తీసుకోండి. మీరు ఏ కలర్ షర్ట్ వేసుకున్నా కూడాను లైట్ పింక్, లైట్ బ్లూ కావచ్చు, ఐ థింక్ వైట్ కలర్ కూడా బ్లాక్గా ఉన్న అబ్బాయిలకి సూపర్బ్ ఉంటుంది అసలు రియల్లీ చెప్పాలి అంటే. ఇలాంటి కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి. అండ్ ప్యాటర్న్ టైప్ షర్ట్స్ అస్సలు వేసుకోవద్దు. అంటే అలాంటి షర్ట్స్ వేసుకోవటం వల్ల మీరు కొంచెం వల్గర్గా కనిపించే ఛాన్స్ ఉంటుంది, అంత హ్యాండ్సమ్గా అయితే కనిపించరు. డెఫినెట్లీ అలాంటి షర్ట్స్ వేసుకోవద్దు. దాంతోపాటుగా ఇక మనం ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు వేసుకున్న ప్యాంట్ కూడా ఏంటంటే కొంచెం బ్లూ, ఐ థింక్ బ్లాక్ కలర్స్ చూస్ చేసుకోండి. చాలామంది డిఫరెంట్ కలర్స్ వేస్తూ ఉంటారు, అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇట్లాంటి కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారనమాట. బట్ టోటల్లీ అవి అవాయిడ్ చేయండి. మీరు ఒక జోకర్లా కనిపిస్తారు, ఓపెన్గా చెప్తున్నాను, అలాంటివి వేసుకోవద్దు. సో అది జస్ట్ ఒక బ్లూ షేడ్లో ఉన్నవి కానీ కొంచెం బ్లాక్ షేడ్లో ఉన్నవి మాత్రమే యూజ్ చేయండి. ఇంకా ఎలాంటి కలర్స్ కూడాను యూజ్ చేయొద్దు. అండ్ ఇంకా చెక్స్ టైప్ యూజ్ చేసే కన్నా కూడాను అండ్ ప్లెయిన్ షర్ట్స్ యూజ్ చేస్తే బెటర్ అనమాట. చెక్స్ ఏంటంటే కొంతమందికే సెట్ అవుతుంది, అందరికీ అవి అస్సలు సెట్ కావు. బట్ ప్లెయిన్ షర్ట్స్ అనేవి ఏంటి అంటే అండ్ బ్లాక్గా ఉన్నా, మీరు కొంచెం చామన్ ఛాయ్గా ఉన్నా సరే ఎవరికైనా ఇవి బాగా సెట్ అయిపోతాయి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి, అండ్ మీరైనా ప్లెయిన్ షర్ట్స్ వేసుకోండి, ఎవరైనా సరే మీకు ఫిదా అయిపోవాల్సిందే అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే హెయిర్. అండ్ హెయిర్ గురించి మాట్లాడుకుంటే చాలామంది లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అదొక స్టైల్ అనుకుంటూ ఉంటారు. కానీ బట్ మీరు డార్క్ కలర్ ఉన్నప్పుడు ఏంటంటే హెయిర్ అనేది కొంచెం లాంగ్గా ఏదో స్టైలిష్గా మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు, మీ ఫేస్కి అంత సెట్ అవ్వదు అనమాట. అంటే బ్లాక్గా ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు. షార్ట్ హెయిరే మెయింటైన్ చేసుకోండి. డిఫరెంట్ కలర్స్ వేసుకోవటం కానీ ఇలాంటివి అస్సలు చేయొద్దు. అండ్ ఇంకా చాలా వల్గర్గా కనిపిస్తారు మీరు. అండ్ మీకున్న హెయిర్నే
మంచిగా సెట్ చేసేసుకోండి. మీ ఫేస్ కట్కి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి చూస్ చేసుకొని అదే మెయింటైన్ చేసుకోండి. అండ్ ఏవేవో కలర్స్ వేయించేసుకొని అండ్ తర్వాత లాంగ్ హెయిర్ అని అది ఇది అని ఏది పెంచుకోవద్దు, బాగుండదు. అండ్ బియర్డ్ కూడా లైట్గా ఉంచుకోండి, అది కూడా ఎక్కువ ఓవర్గా పెంచుకుంటారు చాలామంది, ఏమంతా మంచిగా అనిపించరు మీరు చూసే వాళ్ళకి. డెఫినెట్లీ హెయిర్ అండ్ బియర్డ్ చాలా ఇంపార్టెంట్, దాని మీద కొంచెం కేర్ పెట్టేసేయండి. చాలామంది మీరు చూసినట్లయితే వాళ్ళు బ్లాక్గా ఉన్నా సరే వాళ్ళు బాడీ ఫిట్నెస్ కావచ్చు, లేదంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ కావచ్చు చాలా బాగుంటుంది. బట్ ఇది కొంతమందికి తెలియదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇక ఫేస్ గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది మరి స్కిన్ని ఎలా మేము బ్రైట్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. మీకు బ్లాక్గా ఉన్న అబ్బాయిలు ఏంటంటే మీరు బయట ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కూడాను కొంచెం మీ ఫేస్ మీద ఉన్న డర్ట్ ఏదన్నా పోయి కొంచెం గ్లో వస్తుందేమో కానీ బట్ ఫుల్ వైట్ అయితే అస్సలు అవ్వరు. అలాంటి వాటి మీద హోప్స్ పెట్టుకోవద్దు. ఇది వాడితే ఈ ప్రోడక్ట్ వాడితే తెల్లగా అయిపోతాము అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. కలర్ అనేది ఐ థింక్ బై బర్త్ అది రావాలి. బట్ ఇంకొంతమందికి ఏంటి అంటే కొంచెం వాళ్ళ కలర్ ఉన్న ఇంకొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని ఏమంటారు బయట ట్రీట్మెంట్లు అలాంటివి తీసుకుంటూ ఉంటారు. బట్ అది పర్మనెంట్ కాదు, వాటికి కూడా ఒక ఎక్స్పైరీ ఉంటుంది. అంతవరకు మీరు కొంచెం బాగానే ఉంటారు. ఆ తర్వాత మీ కలర్, మీ రియల్ కలర్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. బట్ న్యాచురల్గా ఉండటానికి ట్రై చేయండి. ఉన్న కలర్లోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మనం నార్మల్గా హోమ్ టిప్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫేస్కి ఐ థింక్ సోప్ వాడుతున్నట్లయితే స్టాప్ చేసే ఫేస్ వాష్ యూజ్ చేయండి. అది ఎలాంటిది అనేది కూడా మీకు ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్, ఎలాంటి స్కిన్ టైప్ని బట్టి మీరు ఫేస్ వాష్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రతిరోజు జస్ట్ ఒక 2 times వాష్ చేసుకున్నా చాలు. అండ్ ఇంకా 3 times బెటర్, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. అండ్ తర్వాత ఏంటంటే స్క్రబ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు వీక్లీ వన్స్ కావచ్చు, ట్వైస్ కావచ్చు ఫేస్ స్క్రబ్ చేసుకోండి. అండ్ తర్వాత మెయిన్గా వీక్లీ వన్స్ ఫేస్ ప్యాక్ పెట్టేసుకోండి చాలు. ఇంతకంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీ ఫేస్కి. సో మంచిగా స్కిన్ చాలా అంటే మీకున్న కలర్లోనే మంచిగా గ్లోగా కనిపిస్తుంది అనమాట. నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీరు ఎక్సర్సైజెస్ లాంటివి జిమ్లో జాయిన్ అవ్వండి అని, దానివల్ల కూడా మీకు తెలియకుండా మీ ఫేస్లో ఒక గ్లో కనిపిస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. మేబీ ఇప్పటి వరకు మేము అవేమి ట్రై చేయలేదు అనుకుంటే మీరు ట్రై చేయండి. వితిన్ 10 daysలోనే మీ ఫేస్లో ఒక గ్లో వస్తుంది. ఎందుకంటే మీరు అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీ బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి బయటకు వెళ్ళిపోయి మీ ఫేస్లో ఒక గ్లో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అలా కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ నేను చెప్పిన ప్యాక్స్ కూడా అంటే ఏ ప్యాక్స్ అనేవి మీ పర్సనల్ చాయిస్ అనమాట. అంటే మీ స్కిన్కి ఏది సెట్ అవుతుందో అది చూస్ చేసుకోండి. బట్ కాకపోతే ఖచ్చితంగా స్క్రబ్ ఇంపార్టెంట్, ప్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫేస్ వాష్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. మీరు బ్లాక్గా ఉన్నా సరే వైట్గా ఉన్న వాళ్ళకి ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్టు ఉంటారనమాట. అండ్ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తారు. అండ్ నేను చెప్పిన టిప్స్ డెఫినెట్లీ ఫాలో అవ్వండి. డిసప్పాయింట్ అవ్వద్దు. మేము కలర్ తక్కువ ఉన్నాము, మాకేం వేసుకున్నా సెట్ అవ్వదు, మేము ఇంతే అని అసలు అనుకోవద్దు. అండ్ వైట్గా ఉన్న అబ్బాయిల కన్నా బ్లాక్గా ఉన్న అబ్బాయిలకి చాలా క్రేజ్ ఉంది బయట. అండ్ నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను వీడియో నేను చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. కావాలనుకునే వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి. అండ్ బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.